ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. గడిచిన కొన్ని నెలలుగా సాగిన న్యాయ పోరాటం, రాజకీయ యుద్ధం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు గడప దాటి బయటకు రావడం కేవలం ఒక వ్యక్తి విడుదల మాత్రమే కాక రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చే కీలక మలుపుగా మారింది. జైలు ద్వారా వెలుపల వేల సంఖ్యలో ఎదురుచూపిన అభిమానులు, కార్యకర్తల కేకల మధ్య చెవిరెడ్డి అడుగు బయటపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో ఆయన తన పక్కనే నిలబడిన తన అత్యంత నమ్మకస్తుడు, ముఖ్య నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగి తన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. నేను నీ వల్లే ఇంకా బతికి ఉన్నాను జగన్ అంటూ జగన్ చెవిరెడ్డి గద్వాస్వరంతో చెప్పిన మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నివ్వెరపరిచాయి. జైలు లోపల అసలేం జరిగింది? ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు ఎదురైందా, లేక మానసిక ధైర్యం కోసం ఆ మాట అన్నారా అన్న అనుమానాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. చెవిరెడ్డి విడుదల వెంటనే జగన్ జైలు వెలుపల అత్యంత సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే చెవిరెడ్డి ఈసారి మాత్రం తీవ్ర ఆగ్రహంతో, ఆవేశంతో కనిపించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన సంధించిన అస్త్రాలు అధికార పక్షానికి ఒక హెచ్చరికగా పరిణమించాయి. జైలు గోడల మధ్య చెవిరెడ్డి ప్రాణాలకు హాని కలిగించేలా కొన్ని శక్తులు కుట్రలు పన్నాయని, ఆ కుట్రలు తాము ఎప్పటికప్పుడు పసిగట్టి అడ్డుకున్నామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయట రావడం, చెవిరెడ్డి క్షేమంగా బయటకు రావడం వెనుక కనిపించిన ఈ పెద్ద పోరాటం జరిగిందని ఆయన వెలువడించారు. ప్రభుత్వం జైలు నిబంధనల పేరుతో చెవిరెడ్డిని వేధించడమే కాకుండా ఆయన ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం వహించింది ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో చెవిరెడ్డి చేసిన ఈ యొక్క వ్యాఖ్య అందరినీ ఆలోచింపజేసింది. జగన్కు ఇవ్వాల్సిన ఆహారం విషయంలో కొన్ని అనుమానాస్పదాలు పరిణామాలు చోటు చేసుకున్నాయని, వాటిని తాను బయటపెడితే రాష్ట్ర తలకిందులవుతుంది ఆయన హెచ్చరించారు. తన నాయకుడిని కాపాడుకోవడానికి తాము ఒక రక్షణ కవచంలా నిలబడ్డామని, అందుకు చెవిరెడ్డి తనపై అంతటికీ ప్రేమను, ఆప్యాయతను, కృతజ్ఞతలు చూపించారని చెవిరెడ్డి వివరించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా వచ్చిన సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది. జగన్ మద్దతుదారులు ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆందోళనకు గురవుతుండగా రాజకీయ ప్రత్యర్థులు వీటిని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా చెవిరెడ్డి విడుదల తర్వాత జరిగిన ఈ పరిణామాలు కొత్త రాజకీయ యుద్ధానికి తెరలేపాయి. చెవిరెడ్డి అన్న మాటల్లోని లోతు, జగన్ ప్రెస్ మీట్లో కొన్ని ఆవేశం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏమిటనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. జైలు నుంచి బయటకు వచ్చిన సింహంలా తన వేటను మళ్ళీ మొదలు పెడుతుందని, తనపై జరిగిన కుట్రల కాలమే సమాధానం చెప్తుందని చెవిరెడ్డి ఈ సమావేశాన్ని ముగించడం గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.